గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇవాళ గోల్డ్ రేట్స్ చూసుకుంటే 1 లాక్ దాకా రీచ్ అయింది. ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని అంటున్నారు కొంతమంది. 1,50,000 దాకా వెళ్తుంది అంటున్నారు. మరి వెళ్తుందంటారా? స్టాక్ మార్కెట్ ఎలా ఉంది? ఈ గోల్డ్ రేట్స్ ఎలా ఉంటుంది? జనరల్గా గోల్డ్ అనేది మీరు ఎన్ని రకాల ఫైనాన్షియల్ ప్లానర్స్ యొక్క వీడియో చూసినా కూడా అందరు చెప్పే కామన్లే. ప్లస్ మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకోవాలి. అయితే గోల్డ్ అనేది యాజ్ ఏ ఆర్నమెంట్ వెరీ గుడ్. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే ఇప్పటికి ఇంకా ప్రిఫరెన్స్ అనేది చేయం. బట్ గోల్డ్ అనేది ఒక మంచి లిక్విడ్ అసెట్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఏ క్షణంలో మీరు ఆ గోల్డ్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని ఫ్యామిలీలో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అద్భుతమైన అసెట్ అదొకటి. అయితే దాన్ని కొన్ని సంవత్సరాల నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి గోల్డ్ మీద మనకున్న ప్రేమ అనేది తగ్గదు. ల్యాండ్ మీద గోల్డ్ మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు జనాలకి. ఎందుకనంటే మన తాతల తరం నుంచి కూడా అందరు చెప్పేది డాడీ అయితే ఫాదర్ అయితే ల్యాండ్ కొనరు అని చెప్తాడు, మదర్ అయితే గోల్డ్ తీసుకోమని చెప్తుంది. ఇవి రెండు మెయిన్ టార్గెట్స్ ఉంటాయి మనకు. కాబట్టి ప్రతి ఒక్కరు దృష్టి ఉంటుంది. అయితే ఎస్పెషల్లీ గోల్డ్ విషయాన్ని అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మనం తీసుకున్నట్టయితే గోల్డ్ ట్రెండింగ్ అనేది మీరు చూడండి. అది ఈక్విటీ ట్రెండ్ లాగా ప్రతి సంవత్సరం గ్రోత్ అనేది ఉండదు. అందులో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఫ్లాట్ ఉంటుంది. ఇంకా ఫ్లాట్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గోల్డ్ ట్రెండ్ గూగుల్ అవైలబుల్ ఉంటుంది. ఇయర్స్ చూడండి, ఒక్కొక్కసారి 4 years 3 years కూడా ఫ్లాట్ రేట్ కంటిన్యూ అయింది. అంటే మీరు పెట్టిన అమౌంట్ అనేది ఆఫ్టర్ 4 years లో కూడా సేమ్ అమౌంట్ అలాగే ఉంది. అంటే ఇప్పుడు అది 1,00,000 అయిపోయింది, 1,50,000 అయిపోయింది. దాని వల్ల నీకు ఎంత యూజ్ అవుతుంది? ఎందుకంటే ఇది ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకునే వాళ్ళకు మేబీ ఈ ట్రెండ్ లో యూజ్ అవుతుంది. కానీ గోల్డ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు మాత్రం గోల్డ్ లో పెరిగినా తగ్గిన పెద్ద యూజ్ అనేది ఉండదు. అయితే ఇప్పుడు అది మా గోల్డ్ రేట్ పెరగడానికి మెయిన్ కారణం ఎకానమీ డెవలప్ కాకపోతే లేదా మార్కెట్ పర్ఫామ్ చేయకపోతే గోల్డ్ రేట్ పెరుగుతుంది. మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ఉంటుందో గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. సింపుల్. మార్కెట్ ఎప్పుడైతే పెరిగే ఛాన్స్ ఉంటుందో అప్పుడు ఈ మెటల్ గోల్డ్ అనేది ఏంటంటే దాని రేట్ అనేది కాన్స్టెంట్ కానీ తగ్గడం కానీ జరుగుతుంది. మరి కొన్ని వీడియోలో చూసినట్టు 50,000 40,000 ఏం పడిపోదు. ఎందుకంటే గోల్డ్ అనేది కొంచెం స్ట్రాంగే. కాబట్టి మనకు ఒక 10-20% అటు ఇటు అవుతుంది. ఫ్యూచర్లో అవుతుంది 1,50,000. బట్ యావరేజ్గా మీరు లాంగ్ టర్మ్ రిటర్న్ అనేది ఎప్పుడైనా చూసుకోవాలి. మన గోల్స్ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు మన యొక్క అసెట్ క్లాస్ అనేది లాంగ్ టర్మ్లో ఎంత రిటర్న్ ఇచ్చింది అనేది మాత్రం చూసుకోవాలి. కనీసం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్లలో మీకు డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో సిల్వర్, గోల్డ్ అండ్ ఈక్విటీ అండ్ బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లలో యావరేజ్ రిటర్న్ ఎంత, ఇన్ఫ్లేషన్ ఎంత అనేది చూసుకున్నట్టయితే మీరు గోల్డ్ అనేది 8.5%లో ఉంటుంది. సో ఆ రేట్లో నేను హ్యాపీ అనుకుంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. దానికంటే ఇప్పుడు కొంచెం సిల్వర్లో మార్కెట్ అంతా కూడా అందరు సిల్వర్ గురించి మాట్లాడుకుంటున్నారు. సిల్వర్ అనేది యాజ్ ఎ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ వాడుతున్నారు కాబట్టి దానిలో పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ మొత్తం తీసుకెళ్లి గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు సర్ప్లస్ అమౌంట్ ఉంటే కాస్త గోల్డ్ కొనుక్కోవడం యాజ్ ఆర్నమెంట్ రూపంలో ఉంటే ఇంకా మంచిది. దానివల్ల ఏంటంటే మీరు వాడుకుంటారు అండ్ పెరిగితే 8% పెరుగుతుంది. ఇంకో 5% 6% మనం వాడుకున్న డిప్రిషియేషన్ కూడా తీసుకోవచ్చు కదా. అంటే దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఆ బిస్కెట్స్ కానీ ఆ కాయిన్స్ కానీ అసలు లేదు కదా, 100% ప్యూరిటీ గోల్డ్ అనేది లేదు. కాబట్టి మీకు అది మళ్ళీ గోల్డ్ లోన్ కూడా రాదు. ఆర్నమెంట్ అయితేనే లోన్ వస్తుంది. మీ కాయిన్స్ రూపంలో ఉంటే కానీ లేదా బార్ల రూపంలో ఉంటే కానీ గోల్డ్ లోన్ అనేది రాదు. సో కాబట్టి మళ్ళీ మెయింటెనెన్స్ అంటే ఒక లో క్వాంటిటీలో ఓకే, బట్ హెవీ క్వాంటిటీలో గోల్డ్ తీసుకున్నా కూడా మళ్ళీ దాన్ని లాకర్లో పెట్టుకోవాలి, మళ్ళీ లాకర్ ఛార్జ్ పే చేయాలి. అదొక టెన్షన్ అనేది ఎప్పటికీ ఉంటుంది. బట్ మీకు స్పెసిఫిక్ డాటర్ మ్యారేజ్ ఉంది ఫ్యూచర్లో, అప్పుడు మనం గోల్డ్ తీసుకొని పెట్టుకుంటే ఆ రోజుల్లో గోల్డ్ పెరిగితే మళ్ళీ కొంటే ఎక్కువ నష్టపోతాను అనుకునే వాళ్ళు గోల్డ్లో కాస్త ఇన్వెస్ట్మెంట్ చేస్తూ దాన్ని పెంచుకుంటే బాగుంటుంది. అండ్ ఫిజికల్ గోల్డ్ బదులుగా గోల్డ్ ఈటీఎఫ్లు కూడా వచ్చినాయి ఈ రోజులలో. ఎగ్జాక్ట్లీ మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందో ఆ ప్రైస్ మీద మీరు ఈటీఎఫ్ అనేది కొనొచ్చు. ఆ విధంగా మీరు లిక్విడ్ గోల్డ్ కూడా ఈ లిక్విడ్ మనకి ఈ మార్కెట్ రూపంలో కొనుక్కొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ మీ పోర్షన్ అనేది కాస్త 10% 15% కంటే మించకుండా గోల్డ్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది. అంత అవసరం లేదు. సేఫ్టీ అసెట్ ఇది ఒకటి. బట్ ఆల్రెడీ పీపీఎఫ్లో పెట్టి సుకన్య సమృద్ధిలో పెట్టి పిఎఫ్ కటింగ్ చేసుకొని మళ్ళీ గోల్డ్ తీసుకుంటే నువ్వు అదే 8%లోనే బ్లాక్ అయిపోతావు. కాస్త ఈక్విటీ పోర్షన్ అనేది పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఈక్విటీ పోర్షన్ నీకు ఆల్రెడీ ఎక్కువ ఉంటే మాత్రం అప్పుడు గోల్డ్ పైన మీరు
వచ్చే ఇన్వెస్ట్మెంట్ చేసినా ఓకే. ఇక మనకు ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆన్సర్ 1,50,000 అవుతుంది అని అంటే అది ఎగ్జాక్ట్ ఎవరు చెప్పలేరు. బట్ ఫ్యూచర్ లో డెఫినెట్లీ 1,50,000 అవుతుంది. దానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది మాత్రం ఎవరు చెప్పరు. అది చెప్పడానికి సాధ్యమయ్యే విషయం అనేది అసలు కాదు. బట్ గోల్డ్ లో చాలా ఇయర్స్ అనేది ఫ్లాట్ రేట్ చూసాం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కొంచెం హైలో ఉంది. కాస్త ఇప్పుడు పోర్షన్ అనేది తగ్గించుకోవాలి. మీరు ఒకవేళ మెటల్ పరంగా వెళ్ళాలనుకుంటే కాస్త సిల్వర్ ఇంకా కొని పెట్టుకుంటే బాగుంటుంది తప్ప ఇది అయితే గోల్డ్ ఈ ట్రెండ్ లో ఇంకొంచెం డిక్రీజింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ పెరుగుతుంది. బట్ ఇప్పుడు 1 year నుంచి మార్కెట్ 2025 లో తీసుకోవచ్చా అని అంటే ఒక రకంగా వెయిట్ చేయాలని చెప్తాము. ఒక రకంగా వెయిట్ చేయాలి మనం, ఎందుకంటే అందులో కొంచెం కరెక్షన్ వస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఆల్ టైమ్ హైలోకి వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం కరెక్షన్ వస్తుంది. మీకు ఏదన్నా అవసరం ఉంది అంటే కొన్ని పెట్టుకోండి తప్ప ఇన్వెస్ట్మెంట్ మాత్రం కంప్లీట్ ఈక్విటీలో మీరు పెట్టిన తర్వాత ఏదైనా ఉంటే ఇందులోకి రండి. ఎందుకంటే ఈక్విటీ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది నాది అనుకుంటే మాత్రం సేఫ్టీ అసెట్ లాగా మీరు గోల్డ్ లో పార్క్ చేసి పెట్టండి అమౌంట్ ని. ఇంకా ప్రాఫిట్ బుకింగ్ చేసే వాళ్ళకైతే మేము ఎక్కువ మాట్లాడడం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే ఎక్కువ మాట్లాడడం. ప్రాఫిట్ బుకింగ్ లో 1 day 2 day లో నేను ప్రాఫిట్ తీసుకుంటా అంటే అంత స్మార్ట్ వర్కర్స్ అది మీ పని మీరు చేసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం లాంగ్ టర్మ్ యావరేజ్ అనేది గోల్డ్ 8 to 9% మధ్యలోనే ఆగింది. బట్ ఇప్పుడు మనకి యావరేజ్ గా ఏ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ తీసుకున్నా 10% ఎబో రిటర్న్ అనేది జనరేట్ చేసింది. ఎలాంటి రిస్క్ లేదు, డైలీ చెక్ చేయాల్సిన అవసరం లేదు మార్కెట్ ని. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ లో 10% 9.5% ఈజీగా ఉంది. కాబట్టి అలాంటి రిస్క్ తీసుకోవడం వల్ల ఇంకో 2% అడిషనల్ మన దగ్గరకు ఉంది. కాబట్టి మనం కొంచెం గోల్డ్ అనేది 25 ఆల్రెడీ అబ్లోనే ఉంది. ఇప్పుడు కొంచెం నార్మల్ గా ఆ లాంగ్ టర్మ్ యావరేజ్ మీరు దృష్టిలో పెట్టుకొని కొనాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోండి. ఇప్పటి వరకు నా దగ్గర గోల్డ్ అసలు లేనే లేదు అనుకుంటే మాత్రం 25 అయినా కొనొచ్చు, నో ప్రాబ్లం. అంతేగాని లాంగ్ టర్మ్ గోల్ లాగా తీసుకోవాలైతే ఇప్పుడైతే ఇన్వెస్ట్ చేసుకోవద్దని అంటారు. లేదా లాంగ్ టర్మ్ కు మాత్రము మొత్తం అందులో పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రీసెంట్ గా ఏమంటే డిజిటల్ గోల్డ్ కూడా వచ్చేసింది, దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవడం కూడా ఉన్నారు. ఫిజికల్ గోల్డ్ బెస్ట్ అంటారా, డిజిటల్ గోల్డ్ బెస్ట్? డిజిటల్ 100% బెస్ట్ అని చెప్తాం. ఎందుకని అంటే మీకు ఇక్కడ మెయింటెనెన్స్ అనేది లేదు. మీకు ఇక్కడ కూడా మళ్ళీ లోన్ ఫెసిలిటీ అనేది ఉంది. అక్కడ లోన్ ఉంది, ఇక్కడ లోన్ ఉంది. అక్కడైతే మీరు ఎట్లా సండే మీకు సేఫ్టీ పరంగా చూస్తే ఆ సేఫ్టీ పరంగా చూస్తే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తాకట్టు పెట్టుకునే విషయంలో కూడా కొన్ని రకాల మోసాలు జరుగుతున్నాయి. ఈ రోజు వన్ ఆఫ్ ద బిగ్ కార్పొరేట్ బ్యాంక్ రీసెంట్ గా మిక్సింగే కాదు, మీరు పెట్టిన బంగారం, మీరు ఆల్రెడీ బ్యాంకులో పెట్టిన బంగారం కూడా వాళ్ళు కొంచెం ఏంటంటే బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంది, జరిగింది. అంటే ఇలాంటి కేసెస్ కూడా విట్నెస్ చేస్తున్నాం కాబట్టి అది ఇంకా మెయింటెనెన్స్ అది ఒక మళ్ళీ హెడేక్ తీసుకొచ్చే ప్రయత్నాలు అనేవి ఉన్నాయి. హెవీ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ అయితే మాత్రం మీరు డిజిటల్ గోల్డ్ లో కొనే ప్రయత్నం చేయాలి. నార్మల్ గా బిలో 500 వరకు 500 grams వరకు అట్లాంటి 1 kg వరకు అయితే మీరు ఫిజికల్ గోల్డ్ కొన్నా పెద్ద ప్రాబ్లం అనేది ఏం లేదు. అందులో టాక్సేషన్ కూడా చూసుకోవాలి. మళ్ళీ 100 grams 500 grams లిమిట్ దాటితే అందులో కూడా టాక్సేషన్ అనేది వచ్చింది. గవర్నమెంట్ రూల్స్ మనం కొంచెం అధ్యయనం చేసుకోవాలి. అంటే అన్లెస్ మీకు ఆర్నమెంట్ కంటే ఎక్కువగా మనం కొనాలి అనుకున్నప్పుడు డిజిటల్ కొనండి. ఆర్నమెంట్స్ లాగా కొనాలనుకున్నంత వరకు ఆర్నమెంట్స్ లో ఎంత కావాలో అంత కొనేసుకోండి ఫిజికల్ గోల్డ్. దాని తర్వాత ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ డిజిటల్ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు, మీ టైంని ఇన్వెస్ట్ చేసి మాతో వచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. చాలా మంది డౌట్స్ని క్లియర్ చేశారు. మళ్ళీ ఇలాంటి డిస్కషన్స్ జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. మరిన్ని ఇలాంటివి ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.